లక్షల మంది రావాల్సిన అవసరం లేదు. దేవుని కొరకు బ్రతికేవాడు ఒక్కడిని సంపాదించుకున్నా చాలు. ఈ రోజున ఈ సెమినార్కి మిమ్మల్ని అందరినీ తీసుకురావడానికి పిల్లలందరూ ఎంతో కష్టపడ్డారండి, ఎన్నో రాత్రులు. కారణం ఏంటో తెలుసా? ఒక్కరికైనా మనం దేవుని మాటలు అందించగలగాలి. ఒక్కడినైనా ఈ కార్యక్రమం ద్వారా మనం దేవునికి దగ్గర చేయగలగాలి. ఒక్కరికైనా తమ బ్రతుకు పరమార్థం తెలియ చెబితే మన జన్మ ధన్యమైపోయిన. ఎన్ని ప్రణాళికలు దేవుని కొరకు, ఎన్ని వాగ్దానాలు దేవుని కొరకు, ఎన్ని సక్రియలు దేవుని కొరకు, ఎంత ఇద్దామనుకుంటున్నాం మనం దేవుని కొరకు. ఎన్ని వచ్చేసే చూసారా అంటే, ఎందుకంటే రేపు ప్రాణం పోతుంది కాబట్టి ఇవ్వాళ్లే దేవుని కొరకు చేయవలసిన పని మనం చేయాలి. దేవుని కొరకు అందించవలసినది అందించాలి. దేవుని కొరకు చేయాల్సిన వాగ్దానం చేయాలి. దేవుని కొరకు నేను నీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ ప్రపంచ ప్రజలందరూ కై కొనాలని ఇంట్లో కూర్చుని ఉపవాసం ప్రార్థన చేయి. ఇస్రాయేలుకి పుట్టామా? క్రైస్తవులమా? క్రీస్తుని నమ్ముకున్నామా? క్రీస్తు ద్వారా, విశ్వాసము ద్వారా క్రైస్తవులైన వాళ్ళం మనం. క్రీస్తును ధరించుకున్నాం మనం. అసలు ఇజ్రాయేలీలనే క్రైస్తవులుగా మారమనే కదా యేసుక్రీస్తు చెబుతారు. ఎందుకంటే ఏ మనిషి జన్మతః పాపి కాడండి. ఇక్కడ దావీదు పాపముతో అని ఒరిగేస్తున్నాడు తప్పించి, అదే దావీదు మానవ జన్మ గురించి ఎంత శ్రేష్టమైన మాట మాట్లాడాడు ఎవడైనా చదివి రమ్మన్నప్పుడు వెళ్లకుండా నిగ్రహించుకుని నిలబడిన వాడు గొప్పవాడా? అహోరాత్రులు 25 సంవత్సరాల పాటు అకుంఠిత దీక్షతో బైబిల్ పరిశోధించి బైబిల్లో ప్రపంచ మానవాళి కొరకు దేవుడు రాయించిన మహాజ్ఞాన సంగతులు ఎక్కడెక్కడ నిక్షిప్తమై ఉన్నవో వాటన్నిటినీ వెలికి తీసి ఈ రోజున ప్రపంచానికి అందించిన ఒక మహనీయుడున్నాడు, ఒక మహానుభావుడున్నాడు. ఆయనే విశ్వవిఖ్యాత విజ్ఞాన సార్వభౌమ, ఆత్మజ్ఞాని, దైవజ్ఞాని, జయశాలి పిడి సుందరరావు గారు. ఎంత ముప్పు తెచ్చి పెడుతోంది, ఎంత ప్రమాదాన్ని తీసుకొస్తోంది కన్ను, నేత్రము. దీనికి వాక్యం నచ్చదు. దీనికి ఎంతసేపు కామం కావాలి, కామం. అందుకే కామం నిండిన కళ్ళు అంటుంటారు. మీరు మాట్లాడకండి, మాకు తెలుసు. భర్తను ఎదిరించేసి మాట్లాడుతుంటారు ఆడవాళ్ళు. మండిపోతుంటుందండి నాకు చూస్తుంటేనే. ఏమనుకుంటున్నారు? కుటుంబ వ్యవస్థ దేవుడు నిర్మించిందండి. కుటుంబ వ్యవస్థ పైన పిల్లల భవిష్యత్తు ఆధారపడుతుంది. పిల్లలను క్రమశిక్షణలో పెంచుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులు ఇద్దరి పైన ఉంది. నువ్వు నీ భర్తకే లోపడవు, రేపు నీ కొడుకుని లెక్క చేస్తాడా? 31వ అధ్యాయము 30వ వచనం. వెరీ గుడ్. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము అంటున్నాడు. అందము మోసకరం. అందంగా ఉందని చూస్తున్నావా? అందగత్తైన స్త్రీని చూస్తున్నావా? అది వ్యర్థము. నేను వ్యర్థుని చేసేస్తోంది. అది ఎందుకు పనికి రానిది అంటున్నాడు. అందగత్తెను గుండెలు ఎదురే అసలు ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? బుర్ర కథండి, తందాన కథ, బుర్ర కథ అనగా మనకు బ్రతికేవాడు ఒక్కడిని సంపాదించుకున్నా చాలు. ఈ రోజున ఈ సెమినార్కి మిమ్మల్ని అందరినీ తీసుకురావడానికి పిల్లలందరూ ఎంతో కష్టపడ్డారండి, ఎన్నో రాత్రులు. ఒక్కడినైనా ఈ కార్యక్రమం ద్వారా మనం దేవునికి దగ్గర చేయగలగాలి. ఒక్కరికైనా తమ బ్రతుకు పరమార్థం తెలియ చెబితే మన జన్మ ధన్యమైపోయినట్టే అని అనేకులు భావించారు. ఎక్కడది?
మా ఆత్మీయ తండ్రి మాకు నేర్పించిన మహాజ్ఞానం. బ్రతుకు దేవుని కొరకు బ్రతుకు, ప్రాణం పెట్టు నీ దేవుని కొరకు అవసరమైతే, కానీ ఎదుటివాడి ప్రాణాన్ని మాత్రం తీయద్దు. ఎవరిని బాధ పెట్టకు. ఉన్న నిజాన్ని, వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్టుగా సమాజానికి ప్రకటించు. భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు మనతో ఉంటాడని మాలో ధైర్యాన్ని నింపి తన ప్రసంగాల ద్వారా మా అందరినీ ఉద్దేశపరిచే ఏకైక వ్యక్తి జయశాలి పిడి సుందరరావు గారు. క్రీస్తులో ఉన్న త్యాగాన్ని, పరిశుద్ధాత్మ దేవునిలో ఉన్న పట్టుదలను, తండ్రి అయిన దేవుడు ప్రసాదించిన ఈ మహాజ్ఞానాన్ని అంతటిని రంగరించి ప్రతి వ్యక్తిని ఒక యేసుక్రీస్తుగా మలచడానికి తన జ్ఞానంతో, తాను నేర్చుకున్న జ్ఞానంతో తన జ్ఞానాన్ని తన వద్దనే ఉంచేసుకోకుండా సమాజానికి పంచిపెట్టాలని నిరంతరం ఈనాటికి 68 ఏళ్ల వయసు, 69 ఏళ్ల వయసు ఈనాటికి కష్టపడుతున్న మహాజ్ఞాని, లోకం గుర్తించని మహాజ్ఞాని, ఆత్మజ్ఞాని జయశాలి పిడి సుందరరావు. దేవుని పిల్లలారా, పాపం లేదని రుజువే చూపిస్తాము, మరణించి లేచాడని ప్రకటిస్తాము. క్రీస్తేసే జయశాలి, క్రీస్తును ధరించిన ప్రతివాడు జయశాలిరా.